వేణుగోపాల్ గారు నిరుద్యోగులు మీ కళ్ళకని బెచ్చగల్లా కనబడుతున్నారా? అందరూ మీలాగా మాట్లాడేవాళ్ళే. న్యాయం చేసిన లేదు నిరుద్యోగులకి. చేస్తామన్నారు 3000 ఎప్పుడు ప్రకటనేది? రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడితే రైతులు 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 రైతులు. సార్ ఏం తెలుసండి రైతుల గురించి మీకు? మీకేం తెలుసు సార్? రైతులు ఎంతమంది దేశం తెలుసా? ఈ దేశంలో చాలా మంది ఆకలితో అలపడిస్తే సుఖంగా ఉంటావా? మీరు ఏమనుకోతుంది, మీద డబ్బులు లేవు సార్, మీరు రాజకీయంగా వెళ్ళలేరు అంటాను. మన నిజాయితీని గుర్తించిన రోజు మూడు డెఫినెట్ గా వేస్తారు సార్. పట్టభద్రులు కాదు, మా ఎవరు కాదు, డబ్బు లేకుండా ఓటేసావు లేదు సార్. నన్ను గమనిస్తున్నారు. నువ్వు పెట్టుబడి పెడతానికి వస్తున్నావా, వ్యాపారం చేయడానికి వస్తున్నావా? నేను ఏ విధంగా రాజకీయ పార్టీ సహాయం చేసుకోవాలా, డబ్బులు పెట్టదలుచుకోవాలా, నేను ప్రచారానికి మాత్రమే. సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించడానికి అని నేను అంటాను. ఏమంటారు మీరు? మీరేం మాట్లాడుతున్నారు సార్? ఒకవేళ మీరు గెలిచి మీ మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే మీరు రాజీనామా చేస్తారా? డెఫినెట్ గా చేస్తారు. వెంటనే నిరూపిస్తే. చాలా మంది సార్, చాలా మంది కాదు. ఇంకోటి కూడా చెప్పే సందర్భంగా ఇదే మొదటిసారి, ఇదే లాస్ట్. మీకు ఒక అవకాశం ఇస్తే మీరు మారుస్తానంటారు, అంతేనా? ఏం చేయొచ్చో చూపిస్తానన్నా. లేని పక్షంలో ఇంకోసారి పోటీ చేయరు అంతే.